కంటెంట్ క్రియేటర్ అవుదామని ఇంట్రెస్ట్ అంటే వచ్చిందా? ఊరు వాతావరణం అందరూ చాలా మిస్ అవుతారు కదండి, అందుకని ఇవన్నీ చూపిద్దాం. ఇంకా మా లాంటి పండుగలు లాంటి జనాలు అందరినీ ఒకసారి చూపెడదాం. ₹1,00,000 అయ్యి ఉంచుకో, ఇంకో వీడియో అయిపోయింది ఇలా ఇచ్చే. ఇంకా ఏ లోకంలో ఉన్నావు నువ్వు? చెప్పు, నాకు చెప్పు. ఒకటి ఏదైనా సినిమా డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే ఆడే బ్లాక్ అయిపోతాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. మరి పాట పాడి. ఎన్నెన్నో జన్మల కంట. మీరు కూడా భాస్కర్ గారు చెప్పేసాను, అయిపోయింది. నువ్వు నాకు నాకు మప్పలేదు. నువ్వు పెద్దోడు బాబు, నేను ట్రోల్ చేస్తాను, నీకు వెళ్ళదు, మాట్లాడు. ఆయన దగ్గర నుంచి పిలుపు రావడం, మీరు వెళ్ళడం చెప్పడానికి సరిపోతలేదు నేను సంతోషం. ఆ 2 అడుగు మా దగ్గర అడుగుతుంటే ఇలా కాగేసి పట్టేసుకున్నాను నేను. చెయ్యి అన్నాను, చేయి తడిగా ఉందరా పర్లేదని చెప్పి ఇంకెలా చేశారన్న. పోతరేట్లు అయితే కేజీ తినేస్తాను నేను. కేజీ తింటా అన్నావు కదా, ఇవి కూడా నువ్వే తినే. కట్టుకొని అమ్మకనే ఏం బాగా ఏది చూసిన దాకా నువ్వు 1-2 నవ్వులేస్తావు బాబు అన్నాను. నాకు తెచ్చు సూపర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. బ్యూటీ పార్ట్నర్ హిమాగా బ్యూటీ క్లినిక్ అండ్ సలూన్, అండ్ ఫుడ్ పార్ట్నర్ శ్రీ ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఇవాళ నాతో పాటు 2 స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. మరెవరో కాదు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఫుల్ నవ్వులే నవ్వులు. ఎందుకంటే కల్మషం లేని మాటలతో మనల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఎన్నో విషయాలను మనతో షేర్ చేసుకుంటూ రెగ్యులర్గా మనం ఆయన్ని చూసేలాగా చేసుకుంటూ అద్భుతంగా ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, సత్యనారాయణ తాతయ్య గారు. అలాగే ఆయన్ని మనందరికీ పరిచయం చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లిన భాస్కర్ గారు మనతో పాటున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వారిద్దరితో మాట్లాడి బోలెడన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడిద్దాం. నమస్తే ఇద్దరికి, ఎలా ఉన్నారు ఇద్దరు? సంతోషంగా ఉన్నమ్మా. మా గురువు గారు మా భాస్కర్ గారు నాకు ఈ పత్రిపిస్తుంది. ఇదంతా చెయ్యిస్తా. ఈ మహానుభావుడు 4-3 మాసాలు మట్టించి 2 పూటలు వచ్చేస్తాడు, 2 కూడి నీళ్ళు తాకూడదు. కానీ ఓ నాడు రాకపోతే రాత్రి 8 నుంచి వచ్చి లెగ్గొడతాడండి. తాతయ్య వచ్చేది నీ కోసం అంటాడు, ఏదంటే 4 మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు, పడుకుంటాడు. మళ్ళీ పొద్దున్న 7ంటికి వచ్చేస్తాడు, శుభ్రంగా స్నానం చేసి టీ తాగి టిఫిన్ తిని వచ్చేస్తాడు. 11 దాకా ఇలాగే ఏదో మంచి చెడ్ల మాట్లాడుకుంటే ఏదో తీయమంటే చెప్తే అడిగితే చెప్తానండి, అయ్యా ఇంకా ఫాలో అవుతాయండి. ఇలాగే మా గురువు గారు పెట్టిన పతిపిస్తుంది నాకు. అంతకుముందు నాకు ఏమీ తెలియదు. ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాకే సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర నుంచి పిలుపు రావడం, మీరు వెళ్ళడం, మీ గురించి అడిగితే ఊరి గురించి చెప్పడం. ఇప్పుడు ఊరు బాగా అవుతుంది, మీకు ఇల్లు వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం ఉంది, చెప్పడానికి సరిపోతలేదు నేను సంతోషం. అలా ఉన్నది అండి గర్భం అమ్మా. ఇలా ఉంది. భాస్కర్ గారు మీరు చెప్పండి. మామూలుగా అయితే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సెస్, వీడియోస్, కాంటెంట్ క్రియేటర్గా డిఫరెంట్ కంటెంట్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. లైక్ కొంతమంది ఊర్లను ఎక్స్ప్లోర్ చేస్తారు, కొంతమంది కామెడీ సిరీస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా వీడియోస్ చేస్తారు. బట్ మీ వీడియోస్లో మాత్రం చాలా వెరైటీగా ఇలా తాతయ్య గారిని పెట్టి కొన్ని కామెడీ కంటెంట్ని క్రియేట్ చేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు తాతయ్య గారితో వీడియోస్ చేయాలి అనిపించింది? ఈ కంటెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఏమైనా మైండ్లో ఉండిందా? అలా ఏం లేదండి, జనరేషన్ అందరూ మిస్ అవుతున్నారు కదా, అందరికి చూపెడదామని ముందు ఒక వీడియో చేసాం. ఇంకా అది భారీ ఇచ్చి కూర్చుంది కదా, ఇంకా అందరూ ఇలా మిస్ అవుతున్నారు కదా, ఇంకా ఈ పెద్ద అమ్మమ్మల్ని తాతయ్యని. ముందు ఆయన దగ్గరకు వచ్చి వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించింది? మేము అంతకు ముందు వేరే ఆవిడతో చేసాం, ఆవిడ వాయిస్ బాగుంటది. చేసాక ఊర్లో వాళ్ళు ఇంకేం చెప్పారంటే, నువ్వు అలా ఒక వీడియో 2 వీడియోలు చేస్తే అడిగి ఒక వీడియో 40,000-50,000 వస్తాయి, చెయ్యకు అన్నారు. అమ్మో, వాస్తవం తెలీదు. పల్లెటూరు కదా, ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఏం చెప్తే అది నమ్మేస్తారు. అలా నమ్మేసాక అడిగాం, రిక్వెస్ట్ చేసాం, ప్లీజ్ చెయ్యి మాట్లాడు, నీ వాయిస్ బాగుంది, అందరికి నచ్చిందంటే
వద్దంది. అప్పుడు ఊర్లంట పొలాలంటే ఎత్తుక్కుంటే మన పండు దొరికాడు. పండుగారు పండు దొరికాక ఇంకా ఒకటి చేసాం, ఇంకా అలా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ రోజు అలా ఇంకా ఎవరికైనా పార్ట్ 2 అడుగుతున్నాడు, అలా అలా ఇంకా చేయి అని చెప్పి వాళ్ళే ఏదో ఒకటి కంటెంట్ ఇస్తున్నారు. ఇంకా అలా అలా చేయాలనిపించింది అనమాట. సో ఆడియన్స్ క్వశ్చన్స్ కామెంట్స్ నే మీరు క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు, అవి వైరల్ అయ్యాయి. సో మీకు సీఎం గారి క్యాంప్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ ఉంది అని చెప్పిన తర్వాత తాతయ్య గారిని తీసుకెళ్లాలని ఎందుకు అనిపించింది? వాళ్ళే కాల్ చేశారు? ముందు వాళ్ళు కాల్ చేయలేదు. అయితే ముందు ఏంటంటే నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు అనమాట, అప్పట్లో ఎన్టీఆర్ రామారావు గారిని కలవాలనుకున్నాను ఇది చెప్పేవాడు. కలవలేదు బాబా, కలవలేకపోయాను అని చెప్పాడు. చంద్రబాబు నైనా ఒకసారి కలవాలనలేదు కానీ చూద్దామన్నాడు, ఆయనైనా చూడాలన్నాడు. సరే తాత మాకు కాల్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్ల కాల్ వచ్చింది, తీసుకెళ్తాను నేను, వస్తావని అడిగాను. వెళ్దాం బాబా, మరి మనల్ని చూడనిస్తారా గంటేస్తారా ఇవి అన్నాడు. ఆ వీడియో తీయడం వల్ల అది చూసి ట్వీట్ పెట్టారనమాట చంద్రబాబు నాయుడు గారు. తీసుకెళ్ళాక అంటే మేము చూసింది ఏంటంటే కొంతే వీడియోస్. అవును, మీరు చూసింది జస్ట్ వీడియోలో ఏముందో అది మాత్రమే చూసారు, కంటెంట్ ఉందో అదే చూసారు. బట్ పర్సనల్ గా మీట్ అయినప్పుడు కాస్త ఎక్కువగానే మాట్లాడుకొని ఉంటారు. అది మీకు దగ్గరుండి చూసిన మీకు మాత్రమే అర్థమవుతుంది. అన్ని వీడియోస్ తీసి పెట్టరు కదా. సో తీసుకెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఎంతసేపు మాట్లాడారు, ఇంకా ఏమేమి అడిగారు? ముందు పొద్దున్న వెళ్ళిపోయామండి మేము. పొద్దున్న వెళ్ళిపోతే స్టేజ్ దగ్గర కూర్చోబెట్టాక ఇక్కడ వీడియోలు అందరూ వచ్చేస్తున్నారని చెప్పి మాకు మళ్ళీ సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టారు అనమాట. రూమ్లో కూర్చోబెట్టి ఫుడ్, టిఫిన్, లంచ్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు. అన్నీ అరేంజ్ చేసి ఒక సెక్యూరిటీని పెట్టారనమాట, అంటే ఎవరో లోపలికి రాకుండా అలా పెట్టారు. పెట్టాక అప్పుడు లంచ్ పెట్టేసాక సీఎం గారు వచ్చేస్తున్నారంటే ఫస్ట్ మా దగ్గరికి వస్తున్నారు అన్నారు. మళ్ళీ తర్వాత కొంచెం మరి ఎప్పటి నుంచో జనాలు వెయిట్ చేస్తున్నారు కదా అందుకని చెప్పి ముందు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయాక నెక్స్ట్ అప్పుడు మీటింగ్ అంతా అయిపోయాక సీఎం గారు బస్సులోకి వెళ్ళిపోయారు అనమాట. బస్సులోకి వెళ్ళి లంచ్ చేయడానికి వెళ్ళిపోయాక అప్పుడు అంతా సెట్ చేసుకున్నారనమాట. ఇంకా వీళ్ళు వస్తాక మమ్మల్ని పంపడానికి గట్రా ఇంకా రెడీగా ఉన్నారనమాట. రెడీగా ఉండి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు లోపలికి. నేను రాను తాత, నువ్వు వెళ్ళు, కలవాలనుకున్నావు కదా. ఇద్దరు ఒకరే వెళ్ళాలి అలా అనలేదు. నేను అన్నాను, తాత వెళ్ళు, ఏం నన్ను పంపరో తెలీదు కానీ నేను పంపుతారు కదా, వెళ్ళు, నీకేం కావాలనుకుంటే అన్ని మాట్లాడు, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాను. బస్సు ఎక్కినప్పుడు భయపడ్డాడు. భయపడి బస్సులో అదే పంపుతారు కదా పైకి, పంపినప్పుడు వాళ్ళు ఆపారు, నన్ను సెక్యూరిటీ ఆపారు. ఇతను ఎవరో తెలుసుగా నేను ఎవరో తెలియదు కదా. అప్పుడు ఆగమ్మ అన్నారు. వెనక్కి చూసి వెంటనే రావాలని చెప్పి గట్టి కేకలేస్తే తీసుకెళ్లారు అనమాట. అప్పుడు అలా పైకి రావాలి అంటే చూడాను అప్పుడు తీసుకెళ్లారు. అప్పుడు లోపల కూర్చొని అదే ఒక 5 నిమిషాలు కూర్చుంటే వచ్చారనమాట. వచ్చిన వెంటనే చెప్పండి అయ్యా ఏంటి విశేషాలు అయ్యి అన్నారు. మాట్లాడాడు కాసేపు. చెప్పి ఏం మాట్లాడు బాబు, అమ్మా ఆ మటుకు అది అయిపోయిన తర్వాత వాచ్మెన్ ముట్టాడు కదండి, కట్టమ్మ గారు ఇలా కూర్చున్నారు, నేను ఇలా కొన్నానండి, మా భాస్కరరావు ఇలా కొన్నాడు. ఆ మట్టుకని ఒక అడుగు తీసి పని అయిపోయింది అనుకోండి, ఒక అడుగు తీసి ఇవతెట్టారండి మా దగ్గర చంద్రబాబు నాయుడు గారు. 2 అడుగు మళ్ళీ గడప అవతలే ఉంది. డోర్ ఓపెన్ చేసి వస్తుండగా ఆ మట్టుకనండి ఆ 2 అడుగు మా దగ్గర ఇలా కాగేసి పట్టేసుకున్నాను అండి. ఏంట్రా బాబా నీ బాధ ఏంటో చెప్పరా బాబా, నీ బాధ ఏంటో చెప్పరా బాబా నీ అన్నదాకా ఇడిచిపెట్టలేదు నేను. నన్ను ఎత్తుకుని ఇలాగా రూమ్ లోకి వచ్చి మేము బస్సులోకి వెళ్ళిన లేరండి, లంచ్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. ఒక 5 minutes లో వస్తారు, కూర్చోండి అన్నారు. 5 నిమిషాలు వస్తారు, కూర్చోండి అన్నారు. కూర్చున్నాం. ఇంకా ఆ డోర్ సౌండ్ వినపడి అంటే లేచిపోయాడు, లేచిపోయి పట్టేసుకున్నాడు. ఆ మట్టుకు వచ్చి వస్తుంతో లొంగేసి పట్టేసాడు, కడుపు పట్టేసుకుంటే నేను లెగదీసి బాడీ మనిషి లెగదీసి అలా పెట్టారండి. బాబా నీ బాధ ఏంటో చెప్పరా, నేను విడిచిపెట్టలేదండి, నీ బాధ ఏంటో చెప్పరా అని 3 సార్లు తరికించారు. బాబా నా కొడుకు సౌబతుల్లో ఉన్నాడు బాబు, చంద్రబాబు గారు 2,50,000 3,00,000 అయిపోయి బాబు, నా కొడుకు రక్షించాలి బాబు అని కడుపు ఇడిచిపెట్టలేదు అప్పుడు దాకా. ఒరే నేను చేపిస్తాను ఏ హాస్పిటల్లో పెట్టేవారు అన్నారండి. విజయవాడ ప్రజాసేవ హాస్పిటల్లో పెట్టాం బాబు, 2,50,000 3,00,000 అయిపోయి మాకు ఇంకా తికన లేదు, మళ్ళా డబ్బులు తెమ్మంటున్నారంట, మా దగ్గర ఏమి లేవు బాబు అన్నారు. ఒరే నేను చేపిస్తానా, ఆ డాక్టర్కి నేను ఫోన్ చేసి నేను చెప్పి చెయ్యిస్తాను నీ కొడుకుని అన్నారు. సర్లే బాబా నువ్వు వదిలేసానండి. ఇంకా మరి నీకేం కావాలి ఏంటి అన్నారు. బాబు మా ఊరికి డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, నానా బీభత్సంగా ఉన్నాయి బాబు, వాన కుర్తే జాలలోతో నీళ్లు నిలబడిపోతున్నాయి,
చాలా దారుణంగా ఉన్నది బాబు అంటాను. మరి ఇంకేం కావాలో అడగరు అంటారు. అంటే నేను అన్నానా నువ్వు నీకు పొలం ఎంత ఉన్నది అన్నారు. నాకు పొలం 3 ఎకరాలు ఉన్నది, 5 పిల్లలు అండి, నాకు 3 ఆడోళ్ళు 2 కొడుకులు ఏంటండి బాబు అంటాను. ఆడికి ఎంతమంది ఈడికి ఎంతమంది అడిగా ఇద్దరికి పెద్ద పిల్లకి 2 ఆడోళ్ళు కొడుకు, 2వ పిల్లకి అలాగే, 3వ పిల్లకి అలాగే లెక్కెట్టాడ. మీరే లెక్కెట్టుకోండి బాబు అంటాను. ఆయన 1 2 3 అది 13 12 అని ఆయన వదిలేసండి. మట్టుకేనండి. ఆ తర్వాత ఒరే నీకు ఇల్లు లేదంట కదా అంటారు. అప్పుడు నాకు ఇల్లు మాటే లేదు, నాకు ఈ లోకం మీద ఈ కొడుకు మీద ఉంది కదా తిట్టు. ఒరే నీకు ఇల్లు లేదేంటి అన్నాడు. లేదు బాబు అన్నాను. అయితే నేను ఇల్లు కట్టిస్తాను, కట్టుకుంటావు అన్నారు. కట్టుకుంటాను బాబు అన్నాను. అయితే కట్టించుకొని నేను మరి స్థలం ఉన్నదన్నాను. చేను ఉన్నది కదండి మన అందులో కట్టుకుంటాను బాబు అన్నాను. అయితే కట్టుకుని నేను కట్టించేస్తా అన్నారండి. ఇంతవరకు పెట్టారుగా పనులు అనుకున్నట్టుగానే అక్కడ తోటి అయిపోయింది. ఏమైందండి మీ కొడుకుకి? అయ్యే మామ చిన్నప్పుడు ఏదో గొప్ప తగిలిందండి గోరికి. మనం దుక్కు బిడ్డలు వెళ్తాం కదా మేము రైతులు. ఆ గోరు కొంచెం దెబ్బతిని ఈ మాసం దెబ్బతిని కుళ్ళిపోయింది, చీమ వచ్చిందండి. చీమట మట్టుగా ఆసన తిప్పాము, పాలకొలు తిప్పాము. మళ్ళా సాయిరావు అంటే ఎవరో రాజమండ్రి దాటగారు అక్కడ పంపాం. ఆవిడేమో ఏలూరు రాసిందండి. ఏలూరు ఆవిడ రాసిన తర్వాత బయటకు వచ్చేసారు. వచ్చేస్తే ఎల్లంటి మహాడుబావుడు అన్నాడు. ఏంటంటే ఇద్దరు అంటాం మేము. అంటే ఇది కదరా ప్రజాసేవ హాస్పిటల్ ఆ వెనకాల ఉంది, అక్కడ తీసుకెళ్ళండి అన్నారు. అందులో పెట్టామండి. అందులో చెక్ చేస్తే అప్పుడు మేము 50,000 పట్టుకెళ్ళామండి. ఆ మట్టుగా వాళ్ళందరూ పట్టుచేసి అబ్బాయి డబ్బులు చాలా ₹1,00,000 అవుతాయి. మీ అబ్బాయిది 40 సంవత్సరాలండి. 2 అబ్బాయిలండి ఆడికి. 2 అబ్బాయిలండి. చిన్న కొడుకోమో 2 ఆడ కూతుళ్ళే మనవరాళ్ళండి. ఆ మట్టుకని ఇలా ఉన్నది అన్న. అయితే అన్నీ అయిపోయిన తర్వాత సరే చెక్ చేసాడు. మా కూతురు కొడుకు ఇంకా చదువుకున్నాడండి. ఆడికి తెలుసు. ఆయననే మా అబ్బాయిని పెట్టి పంపానండి. ఆడు అక్కడ పెన్ను ఉంటేనే 50,000 ఎవరంటేనే అక్కడ పని చేసేళ్ళండి మా మనవాడు. ఆ 50,000 ఇచ్చాడు. మనం 50 పంపం కదండి. ₹1,00,000 పెట్టి ఏళ ఆ పొద్దున్న చేశారండి. మళ్ళీ నా అబ్బాయి డబ్బులు చాలా, మళ్ళీ మీరు రేపు కానీ వెళ్ళింది కానీ ఇంకో 50,000 60,000 తెచ్చుకోవాలన్నారు. ఆడు 3వ రోజున వచ్చేసండి ఇక్కడికి. డబ్బులు అర్ధంతరంగా చిన్న లేబర్కం కదా, మిమ్మల్ని అడిగి ₹1,00,000 అడిగండి. ఆ ₹1,00,000 పెట్టి పంపేసండి. మా కోడళ్ళనే ఆ అబ్బాయిని అక్కడ పెట్టి పంపేశారు. ఆ ₹1,00,000 తోటి 4 రోజులు ఉపశాపం చేశారండి. సరే కొంచెం బాగున్నాడు. 4 రోజులు ఉన్నారండి అక్కడ. 4 రోజులు ఉన్న తర్వాత 5వ రోజున మందులు రాసండి. 15 రోజులకి 5,000 మందులు రాసండి పంపేశారండి. మళ్ళీ వచ్చేసి 15 రోజులు అయిపోయినండి. మళ్ళీ 50,000 పట్టి మళ్ళీ పంపారండి. మళ్ళా 2 రోజులు 3 రోజుల నుంచి మళ్ళీ పంపేశారండి. మళ్ళీ 3వ పట్టండి పాలు పెరుగుతులే తరుగుతులేదు. నేను నెచ్చాన్ని చూసేదా. నాడు ఏం చేసానంటే ఆ మట్టిని మా భాస్కరరావుని నేను వెళ్ళిపోయావమ్మా అమ్మ కట్రం దగ్గరికి వెళ్ళిపోయావు భీమారం. వెళ్ళిపోతేనే అమ్మ ఎలాగుందమ్మా తల్లి, ఏం తగ్గలేదు పెరగలేదు అంటేనే అన్నదా. తాతయ్య మా అంబులెన్స్ పంపుతానా ఆ ప్రజాసేవ హాస్పిటల్కి తీసుకుపోతారా ఇటు అయ్యండి, రేపు పొద్దున్న వచ్చి తీసుకెళ్తారని చెప్పి ఆ తల్లి ఆర్డర్ ఇచ్చిందండి. ఆ అమ్మలు వచ్చి తీసుకుపోయిండి. అక్కడ చీపెట్టించి ఆ అమ్మలు అలాగే వెళ్ళిపోయిందండి. మా ఊళ్ళో ఏలుకుండే మళ్ళీ రోజుని మళ్ళీ మందులు రాయించుకునండి. 15 రోజులకనే వచ్చేసారండి. ఇప్పుడు వారం అయిందండి. మళ్ళీ 10,000 20,000 పట్టుకుని మళ్ళీ వెళ్ళి అవి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మందులు ఎట్టుకుని రావాలని చెప్పి అన్నదండి మా కోడలు. ఫోన్లో అలాగే వెళ్తిరిగాను అన్నాను నేను. ఇదండి జరిగింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాక మేము చేయిస్తా అన్నారు కదా అన్నారండి. 2-3 సార్లు పోతాను. ఒరే నేను చేపిస్తారా మా డాక్టర్కి నేను ఫోన్ చేసి చెప్పారా డాక్టర్స్ కి? నేను ఫోన్ చేసి చెప్తాను మా డాక్టర్కి. ఆడ నీ కొడుకుని బాగా చేస్తారని చెప్పి చంద్రబాబు గారు 2-3 సార్లు నన్ను ఉద్ధరించారు. బాబా మీకు దండమైంది అన్నాను. ఓకేనా అండి? మళ్ళీ తీసుకెళ్ళాలనుకుంటా. ఎల్లుండి ఎప్పుడు కంటిన్యూ ట్రీట్మెంట్ అవ్వాలా? అంటే తీసేయాలండి. ఆ వేలు తీసేయాలండి. ఆ వేలు బోర్కాడికి ఇక్కడ నుంచి అమ్మా తీసేయాలండి. ఎలా ఉందమ్మా మరి దేవుడు
ఎలా ఉంది. అయిపోతుందిలేండి, ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే ఇంకా మళ్ళీ ఇబ్బంది అవ్వదు. అదే చూస్తున్నాం అమ్మ. నేను అన్నానా మళ్ళీ మొన్న ఇల్లు చంద్రబాబు ఈయన నేనున్నా అమ్మ ఇక్కడ ఇల్లు చూస్తే మీరు ఇచ్చిన ఇల్లు కట్టుకుంటున్నాము, ఇప్పటికే మీరు రూపాయి ఇవ్వలేదు, ఇప్పటికే 2 లక్షల రూపాయలు అరువు తెచ్చేసి ఏదో కట్టుబడి మొదలెట్టేసామమ్మా, ఇక్కడ చూస్తేనేమో ఈ బిడ్డకి ఈ డబ్బులు చదువుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాము అంటే నీ మందులు సీట్లు అన్నీనండి అవి జాగ్రత్త పెట్టి దాచిందే. అక్కడ తాటరామ్ గారు ఉంటారు కదండి, ఆవిడకి ఇక్కడ మాకు నర్సన్న అమ్మాయి చూడు మాకు పంచాయతీలోకి వస్తుంది సచివాలయంలోకి, ఆ అమ్మాయికి మనకి శ్రేయం అండి. ఆ అమ్మాయిని ఇలాంటి ఆయన్ని దగ్గరెట్టి నీ అన్ని బుక్ చేసి ఆ అమ్మాయినే మా అబ్బాయిని ఇక్కడికి వచ్చాడు అబ్బాయి ఈ ఇద్దరిని పెట్టి అక్కడికి అందించేసేవండి. ఆ డాక్టర్ గారు ఆవిడేమో మారిపోయిందంట ఆ డాక్టర్ గారు. ఇంకొక ఆయన వస్తాడు కదండి, ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసినవన్నీ అక్కడ ఉంటాయి కదండి, ఇవన్నీ వచ్చిన మహానుభావుడు చూస్తాడు కదండి. అయికంత అమ్మ నన్ను వెళ్ళేవండి మొన్న, అమ్మ డబ్బులు కంటే చూడండి అమ్మ కట్టరామ్ గారు అని దండ పెట్టాను. ఈయన అన్నాడా భాస్కర్ ఇంకా ముసలికి అలా ఈడ్చేస్తుందా వచ్చి చెప్పొచ్చు కదా ఆయన ఎందుకు తీసుకొస్తాను నేనే పండుగ ఏమో నేను వస్తాను నేను తీసుకెళ్ళాను అమ్మా ఇంకా ఎదిగిస్తే ముసలి నవ్విందమ్మా మీకు పెళ్ళిపోయినా అమ్మ నా తల్లి రక్షించామని కొడుకు నిండా పెట్టుకుని వాటికి వచ్చేసేవాడు. ఆ యాలు వస్తుంటే అమ్మ ఏ రసం వచ్చేవాడికి వర్షం జోరుపోతాడు మేము కారులో ఉన్నాం. వాటికి అలాగే రాత్రి 7-8 ఇంటికి వచ్చేసేవాడి. నన్ను ఇంటిగా దింపి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మహానుభావుడు అక్కడ ఉండి ఆ ఏళ్ళ తెల్లారి పొద్దున్న 8 వచ్చాడు మా ఇంటికి. రోజు వచ్చేస్తాను డైలీ, కానీ పొద్దున్న సందాలని మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. అయ్యి బాబా అమ్మ నాకు దేవుడు 15 రోజులు ఆయన లేరు, మీరు ఎలా ఉన్నారు? మాయమైపోయింది. అలాగే తిని అక్కడికి వచ్చి అలాగే కొన్ని పట్లు పడతాయి ఇంటికాడికి అని చెప్పి అలాగే కాలక్షేపం చేసేదమ్మ. ఇలా జరిగిందండి అయ్యాల కాడికి మహానుభావుడు వల్ల ఆ నారా చంద్రబాబు గారి దయ వల్ల పని అయింది. ఆ కలెక్టర్ గారు అమ్మ చెప్తున్నాడు కమ్మూరండి ఆయన నేను ఇంకో తీసుకున్నాండి. ఆయన దగ్గర ఉంటున్నాడు కదా ఆశ్మీర్కి నాకు శ్రేయం కలిసిందండి. వాటికి బాబు ఏంటి పరిస్థితి అంటేనే ఈవిడ పెనుమిటి కమ్మూరండి. హైదరాబాద్లోనూ ఈ పెనుమిటి ఐసీ కంటే కట్ట కంటే ఎక్కువ పెద్ద అధికారి ఉంటాడు కదండి, ఆ ఉద్యోగం వచ్చింది అండి పెనుమిటికి. పెళ్ళైన సంవత్సరంలోనూ దుర్మార్గం నా కొడుకులు లక్షలేట్లు కొట్టి చంపేశారు ఆ భర్తని. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు పదవి చేస్తున్నారు. ఆ పదవి ఈ తల్లికి ఇచ్చారు. అమ్మ మా తల్లి మనిషి అంటే ఎక్కువ తక్కువ లేదు అమ్మ. మీకు మెరుగని పక్కకి లాక్కని ఫోటోలు తీసుకుంటూ నాకు భయం వేసేది బాబు అనుకుని ఉన్నాను. తాతయ్య పక్క నుంచో అనిందమ్మ జడ్జి గారు అమ్మ ఒకటే తాతయ్య గారు అమ్మ అలాగన్నదమ్మ తల్లి. కాకపోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరే పుట్టిస్తాడు కదా దేవుడు, అందరిని ఒక దగ్గర పుట్టించాడు కదా మరి. కాదండి అందుకు మమ్మల్ని ఇక్కడికి రప్పించాలి, మీతో కల్పించాలి, మీరు మమ్మల్ని కలవాలి, మేము కలవాలని రాశాడు దేవుడు, రాసి పెట్టాడమ్మా. అదే మాకు సంతోషం. ఇప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అండి ఈడు ఫోటోగ్రాఫర్ మనం పిలుచుకున్నాం, ఈడు ఏ దారిని వస్తే ఆ దారిని వస్తాడు అన్నట్లేదండి. మాకు సెపరేట్ కార్ పెట్టారు, ఎక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి సెపరేట్ కార్ పెట్టారు, అక్కడ దాకా తీసుకెళ్లారు. మొత్తం టిఫిన్ తమనంతోనే అక్కడ ఏదో హోటల్ ఉంది, పెద్ద హోటల్, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ చూసే నేను మా వాళ్ళేమో ఆగరా కొంచెం పద్ధతిగా ఉంటారా అంటున్నారు. వాళ్ళేమో ఒక సైడ్ ఉన్నారు, మేము సైడ్. మా కార్ కొంచెం లేట్గా వచ్చింది. నెక్స్ట్ వెళ్ళిపోయాము ఎక్కడికి, లొకేషన్కి వెళ్ళిపోయాక వస్తుంటే నేను కూడా కొంచెం కంగారుగా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడదామని ఉంటది కదా, అలా ఉంటే ఈ లోపల అయితే మాట్లాడుతున్నాం అనమాట. ఎవరితో ఈ పిఆర్ని వస్తున్నారు, రెడీగా ఉండు, తీయడానికి గట్రా రెడీగా ఉండు అన్నారు, ఫోటోలు తీయడానికి గట్రా రెడీగా ఉండు అంటే సరే అన్న వచ్చేరి లోపు వస్తే తీస్తున్నాను. ఈ లోపు పైకి వెళ్ళిపోయారు అనమాట, మొత్తం ఫ్రెష్ అవ్వడం గట్రా వెళ్ళిపోయారు. అంటే ఎలాగ వచ్చి రూమ్ లో ఉంటారు కదా ఈడు అని చెప్పి అనుకున్నారు. అంటే నేను ఎక్కడ అంటే ఆ కాలేజ్ సంబంధించినోడేమో మామూలుగా, అంటే ఈ ఈవెంట్ కాలేజ్ లో జరిగిందండి, కాలేజ్ లో జరిగింది, కాలేజ్ లో ఎవరైనా పెట్టుకున్నారు మిత్రుని అని చెప్పి అలా అనుకున్నారు. అలా అయిపోయాక తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చారు. వచ్చాక పక్కన ఉంటారు కదండి, వాళ్ళని అడిగారు భాస్కర్ ఎక్కడ అన్నారు. ఇదిగోండి ఇతనే భాస్కర్ అంటారు. భాస్కర్ రైట్ రా అన్నారు. వెంటనే వెళ్ళాక ఇన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, మనకు బాగా కావాల్సిన రైడు అన్నారు అన్ని వాళ్ళతో. అసలు ఎంత హ్యాపీ మూమెంట్, చాలా ప్రౌడ్ గా ఉంటుంది. అయితే వెంటనే మళ్ళీ లంచ్ చేయడానికి తీసుకెళ్లారండి. సేమ్ అందరిని
మా టీం ఇద్దరిని తీసుకెళ్ళాను, అందరితో ఒకేలా ఉన్నారు. తమనంతో కలిసే చేసాం లంచ్. అయిపోయింది. అయిపోయాక భాస్కర్ రెడీగా ఉండు, తినేసి రెడీగా ఉండండి, మనం సౌండ్ చెక్ వెళ్ళాలి, అదే చెక్ చేసుకుంటారు కదండి, అక్కడికి వెళ్ళాలన్నారు. అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ అంతా చెక్ చేసుకున్నాం, అంతా రీడ్స్ ఇంకా అన్ని తీసుకున్నాం, వీడియో క్లిప్స్ అన్ని తీసుకున్నాం. అయిపోయింది. సాయంత్రం ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంటే తీసుకున్నాం, అన్ని బాగానే తీసుకున్నాం. వీల్స్ అదే మనకు కావాల్సినట్టు మనం తీసుకున్నాం. అంటే పర్సనల్ స్పేస్ అనేది కుదరలేదు, ప్రొఫెషనల్ అంతే మీట్ అవ్వడం జరిగింది. అయిపోయింది. ఈవెంట్ అయిపోయాక అక్కడక్కడ కొంచెం ఇప్పుడు ఒక్కొక్క పాట వచ్చిందంటే దానికి ఊపు బాగుంటది కదా ఆ టైంలో. భాస్కర్ ఇప్పుడు అంటే దగ్గరగా పిలిచి ఇలా పిలిచి, భాస్కర్ ఇప్పుడు మనం ప్రైవేట్ పార్టీ సాంగ్ వేస్తున్నాం, మొత్తం దగ్గర వెళ్ళిపోతే చూసుకో అని ఇలా చేసి చెప్తున్నారు. ఆ చేసినప్పుడు ఆయన చెప్పేది కూడా వినిపించదు, వినపడ్డది. కొంచెం దగ్గరికి ఎలా ఉన్నాను అంటే ఆ మూమెంట్ ఎంజాయ్ చేయనే సరిపోతుంది. ఆ టైంలో ఇంకెలా పిలిచి, భాస్కర్ ఇప్పుడు సాంగ్ వస్తుంది చూసుకో, ఒకసారి ఆడియన్స్ గట్రా అందరినీ చూసుకో అన్నారు. ఇంకా అలా చేసినప్పటికీ ఇంకా సరే అని చెప్పి అలా పక్కనే ఈ ఫీల్ లో ఉండలేదు, ఆ పనులు చేసుకున్నా అన్న ఏం అర్థం అవ్వలేదు. ఇంకా అలా అయిపోయింది. దానికి తీసుకున్నాం. ఈవెంట్ అయిపోయాక మళ్ళీ మన రూమ్కి వచ్చేసాం. మాకు రూమ్ ఇచ్చారు కదా, రూమ్కి వచ్చేసాక మళ్ళీ డిన్నర్ కూడా తమనంతోనే. సర్లే ఫోటో వస్తుందా రాదా అని చూస్తున్నాం. అంత అయిపోయాక పిఏ ఉంటారు కదా, ఆయన అన్న ఫోటో అన్న అంటే ఉండండి వస్తారని చెప్పి ఇచ్చారు. నాకు ఒక ఫోటో తీసారు మా వాళ్ళు. వాళ్ళకి నేను బాగానే తీసాను ఫోటోలు, నాకు తిన్నంగా తీయలేదు వాళ్ళు. నేను మళ్ళీ కాసేపు వెయిట్ చేసింది. కరెక్ట్గా అప్పుడు భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. భోజనం చేయడానికి వెళ్తున్నారు. అన్న ఫోటో అన్నాను, మరి ఇప్పుడే కదా దిగా ఉన్నారు. అన్న బాగా తీయలేదు అన్న, వాళ్ళు ఇప్పుడు ఎలా నుంచి అన్న చెయ్యి అన్నాను, చెయ్యి తడిగా ఉందరా పర్లేదు అని చెప్పి ఇంకెలా చేస్తారనమాట. బాగా చూసుకున్నారండి ఆ రోజు. మొత్తానికి అప్పుడు దాకా ఆయన కలిసి ఫోటో దిగితే చాలనుకుంటే ఆయనతో ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. గ్రేట్. అప్పుడు దాకా ఇంత ఎత్తు అంటే ఇంకా హైట్స్ లో ఉంటారు అంతే. ఇంకా నేను చెప్పాను కదమ్మా, మా ఇంట్లో ఫోటోలు కూడా ఉంటాయండి. అవతార పురుషుడు, మహావిష్ణువు దొంగ, దశ పన్నెండు అవతారాలు ఎత్తాడు. అది చాలా బాగుంది. సో మీ ప్రొఫెషన్ ఇన్ఫ్లుయెన్సింగా లేకపోతే మీరు ఏమైనా చదువుతున్నారా? క్వాలిఫికేషన్ ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నానండి. ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఊర్లో ఫోటోగ్రఫీ చేస్తాను. ఈ మధ్యన ఇలా రీల్స్ చేస్తున్నాను. ఓకే. ఈ ఫోటోగ్రఫీ వల్ల మీకు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ వీడియోస్ చేద్దాము, కంటెంట్ క్రియేటర్ అవుదామని ఇంట్రెస్ట్ వచ్చిందా? ఊరు వాతావరణం అందరూ చాలా మిస్ అవుతారు కదండి, అందుకని ఇవన్నీ చూపిద్దాం, ఇంకా మా లాంటి పండుగలు లాంటి జనాలు అందరినీ ఒకసారి చూపెడదాం అని చెప్పి అనిపించి స్టార్ట్ చేసాం. ముందు మేము థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా ఫ్రెండ్ వంశీ ఉంటాడండి, ఆడికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మేము ఇద్దరు ఇక్కడ ఉన్నామంటే వాడే కారణం. ఆ రోజు పండుగడు సీఎం దగ్గరికి వెళ్ళారంటే వాడే కారణం. ఎందుకంటే నాకు ఫోన్ లేదండి, ఫోన్ లేదు నాకు. ఇప్పుడు ఇది మొన్న వచ్చిందిలేండి, మొన్న చిన్న ఫోన్ ఉండేదిలేండి. అప్పుడు మా ఫ్రెండ్ ఆడ ఐఫోన్ కొనుక్కున్నాడు, వాడి ఫోన్ నాకు ఇచ్చాడు. అప్పుడు స్టార్ట్ చేసాం అన్నమాట రీల్స్ గట్ట. ఓకే. ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ చేస్తారా మీకు ఇలా కంటెంట్ క్రియేటర్ గా చేద్దాం అనుకో? వాళ్ళకేం తెలుసండి, చెప్పకుండా చేస్తారు. వాళ్ళకేం తెలియదు కదండి, ఏదో వెళ్తున్నాడో తీసుకుంటున్నాడో వచ్చేస్తున్నాడు అని తప్ప. ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? మొన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అప్పటి వరకు తెలీదా? అప్పటి వరకు తెలియదండి. అంతకు ముందు నుంచి మేము చేస్తున్నాం. పిల్లలు ఉంటారు బుడ్డగలతో, వాళ్ళతో వీళ్ళతో ఏదో చేస్తున్నాడు, సరదాగా ఏదో చేస్తున్నాడు, ఫోన్ నొక్కున్నాడు, ఫోన్ లో ఉంటాడు, ఇప్పుడు చూస్తున్నా అనుకుంటారు అంతే తప్ప వాళ్ళకి మనోడు ఎంత వైరల్ అని తెలియదండి. కలిసాక ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? వాళ్ళకి హ్యాపీగా ఉంటది కదండి. మీ గోల్ ఏంటి? ప్లాన్ చేసుకుంటే ఏమో అవ్వు, అలా వెళ్ళిపోతున్నారు ఫ్లో. ఏదో ఉద్యోగం నెదగాలని చూస్తున్నానంటే చంద్రబాబు నాయుడు అడిగి మొన్న అసలు నేను అడగవచ్చింది, బాబు మా భాస్కరరావు కూడా మీ దయ వల్ల ఏదో చిన్న ఉద్యోగం చూసి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు అంటే నేను చూస్తాను అందులో. నేను ఆ కంగారు మీద అడగలేకపోయానండి. మరి ఎలాగుంది ఇప్పుడైనా కట్టరామని పట్టుకుని ఎలాగోలేదు మా భాస్కరరావుకి అమ్మ చిన్న ఉద్యోగం. ఊర్లో ఉండడం అంటే బాగా ఇష్టం అండి. ఊర్లో అన్ని వస్తే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ఒక 5 రోజులు 10 రోజులు ఉండి వెళ్ళిపోతాం తప్ప మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. బాగుంటది కదండి ఊర్లో. ఊర్లోనే బాగుంటుంది. మొన్న ఒక ఆంధ్రలో తిప్పాడండి హైదరాబాద్ నండి అంతానే. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర రండి, మీరు ఈసారి మా ఇంటికి తీసుకురండి. నెక్స్ట్ టైం మా ఇంటికి రండి. మళ్ళీ వచ్చిన మీరు ఒకటి ఏదైనా సినిమా డైలాగ్ చెప్పండి, నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు. చెప్పండి, సినిమా డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే ఆడే బ్లాక్ అయిపోతాడు. కాదు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి, ఎవడు కొడితే ఆడు దిమ్మ తిరిగి. చెప్పు.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆడే పండుగాడు. అది నేనే. చెప్పండి. నువ్వే పండు. నేనే అండి. కొట్టు నన్ను ఒకసారి కొట్టు. మైండ్ బ్లాక్ అవ్వాలి ఇప్పుడు. కొట్టు. మరి పాట పాడండి. ఎన్నెన్నో జన్మల కంట ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఏదో ఉంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికి మరువన బంధం నీది నాది. ఈ దెబ్బతో వెళ్ళిపోతాం మా తమ్ముడు దగ్గరికి. నువ్వు నా బావగారిని అవుతున్నారమ్మా. అద్భుతంగా పాడారు. మీరు కూడా భాస్కర్ గారు ఏదైనా ఒక టంగ్ ట్విస్టర్ లాంటిది ఏదైనా చెప్తారా? అంటారు కదా, ఓజీలో అన్నారు కదా, కెమెరా ఎక్కడ, కెమెరా జూమ్ చేయని. చేయండి, చెప్పండి. చెప్పేసాను, అయిపోయింది. రెండు మొక్కలు లేవా, నాకు బాగోలేదు. అదిగో ఆయనకు బాగాలేదు. జూమ్ చేయి చెప్పేసాను, అయిపోయింది. నాకు మప్పలేదు. ఆయన నీకు అన్ని తెలుసు కదా. వద్దు నువ్వు పెద్దోడు బాబు, నేను ట్రోల్ చేస్తాను, నీకు తెలదు. మాట్లాడు. అయిపోయింది. అదే 2-3 సార్లు పెడతారు, సరిపోద్ది, ఎక్కువ వస్తుంది. ఇదిగోండి, మీరు డైలాగ్ చెప్పి పాట పాడి మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసినందుకు ఐశ్వర్య ఫుడ్ స్టోర్ నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. బరువుగా ఉంది. బాబోయ్, మా ఆవిడ బాబోయ్, ఎక్కడి బాబోయ్, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అందరికీ పరిచయం చేసి మీతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆయన కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, అండ్ ఇప్పుడు డైలాగ్ కూడా చెప్పారు కాబట్టి భాస్కర్ గారికి కూడా గిఫ్ట్ హ్యాంపర్. సంతోషం. దేవుడి దయా. చంద్రబాబు నాయుడు గారికి జై. ఆ మహానుభావుడే కలిపడు అందరినీ. దొడ్డు భాస్కర్ రావు గారికి జై. ఏడుకోళ్ళ అక్కరబాబు గారికి జై. మీకు నచ్చే ఫుడ్ ఏంటి? ఏట మాసం ఒకటి, కోడి మాసం, కోడిగుడ్డు ఒకటి, ఈ రెండు నాకు ఇష్టం. కోడిగుడ్డు, ఏట మాసం. తర్వాత బీరకాయ ఒకటి తింటానండి. బీరకాయలు బాగుంటాయి, సన్నగా ఉంటాయి. అయ్యి మంచి బాగుంటాయి టేస్ట్. బీరకాయలు కూడా సన్నగా అందంగా ఉంటాయి. మీరు చెప్తున్నా బాల్యంతరాలు కదా. ఇప్పుడు ఏపుకి తిని వాడిది 2వ రోజు బీరకాయలు మీరు వండుతారు. ఆ శుభ్రంగా వండుకుని తింటే అసలు ఎత్తకూడదు తింటామో కడుపునందు. అంత రుచి అండి బీరకాయ. అంత రుచి బాబు బీరకాయ. పందిల మీద కాస్తాడు, సన్నంగా ఉంటుంది, సద్దగా. ఇదిగో కేజీ 50 రూపాయలు ఇచ్చారా అమ్మ, కొనిస్తారు బాబు. బీరకాయలు అంత శాతం ఉంది, అరుగుదల కూడా బాగుంటుంది బీరకాయ. ఆ చేయి బాబు మిమ్మల్ని మళ్ళీ కలలేదు జీవనం ఉండగానే. మా అబ్బాయి పుట్టినరోజు ఉంటది, అప్పుడు వద్దురు గాని హైదరాబాద్. నా అమ్మ దేవతా స్వరూపం, దేవేంద్ర కూతురులాగా ఉంది నా కంటికి బాబు. అమ్మ అలాంటి వాళ్ళు చూస్తే నాకు కడుపు నిండిపోయి ఆకలి అది ఇట్టే ఉంటది నా కడుపులో. నా ఫోటో మళ్ళీ వస్తూనే ఉంటాం మేము. ఇటువైపుకి వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాం, మీరు కూడా రండి, మీరు తీసుకురండి బాబు. భాస్కర్ రావుని పొచ్చడి తీసుకొస్తాను. నాకు అమ్మ కాల్ చికెన్ చేస్తాం, చేత కాదు తెలదు. భాస్కర్ రావు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎవరు చదివేశాడు కదా. హైదరాబాద్ లో అది మొత్తం అది ఇచ్చేస్తే పేరు అయ్యి భాస్కర్ రావు నేను వచ్చాడు. వచ్చాయండి మొత్తం వెళ్దాం భాస్కర్ రావు. సరే వెళ్దాం, ఇద్దరు వెళ్దాం. వెళ్ళి పెట్టుకుని శుభ్రంగా పదార్థం పెడతారా భోజనం చేసి. మీ లైఫ్ లో జరిగిన ఒక స్వీట్ మెమరీ కావాలి నాకు. చంద్రబాబు గారిని కలిసామండి, అదే స్వీట్ మెమరీ. మరి మీకు స్వీట్ మెమరీ ఏంటి? ఆ రోజు తమ్ముడు కలిసాను కదా. అవునా? మీ ఇద్దరు స్వీట్ మెమరీస్ నాకు నచ్చాయి కాబట్టి మీకు స్వీట్స్ ఇస్తాను ఇప్పుడు. బాబు నా అమ్మ, అయ్యో నా అమ్మ. ఇదిగోండి స్వీట్ మెమరీ కాబట్టి స్వీట్ మీకు మీ సైడ్ అంటే ఇక్కడ సైడే ఫేమస్ పూతరేకు, అందుకే అది కూడా ఆత్రేయపురం. పూతరేకులు కేజీ తినేస్తాను నేను. ఆత్రేయపురం నాయుడు పూతరేకులు తినేస్తానండి. ఇదిగోండి ఆత్రేయపురం నాయుడు పూతరేకులు. మీ స్వీట్ మెమరీ కోసం స్వీట్. కేజీ తింటాను కదా, ఇవ్వండి, నువ్వే తినే. ఏం బాగా ఏది తీసుకున్నాకుండా నువ్వు 1-2 నవ్వులేస్తావు.
మరి ఆయనకి అర్థమనే చేస్తున్నాడు ఒకటి దేవుడా ప్రభు నాకా? భోజనం చేయి బాబు భోజనం అంటే బాబు అన్నారం ప్రసాది సంతోషం మా గురువు గారమ్మ నాకు ఒక చెట్టు నాకు కొంచెం పెట్ట. సూపర్. అమృతం. తాతయ్య గారు అమ్మ బాబు ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందంటే కల్మషం లేని తాతయ్య గారిని వద్దు. ఇంతమంది జనాలకి పరిచయం చేసి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నందుకు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. దేవుడి దయ మీ దయ. మీరు ఎప్పుడు ఇలానే అందరినీ నవ్విస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే తాతయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు మా దగ్గర కూడా తీసుకురండి, సరేనా? మీటప్ ప్లాన్ చేద్దాం బాబు. తప్పకుండా బాబు థ్యాంక్ యూ సో మచ్. దేవలోకంలో దేవత తల్లి ఏమన్నావా మన పాపం పోయలేము. నరికేద్దాం ఏమనంటే. ఒక ఆడ నువ్వు ఎంత పౌషాడు అయినా నన్ను ఏం కొట్టలేము. చూసుకున్నా తల్లి అంటే బాబు దేవత స్వరూపం బాబు. అదంటూ చూస్తే నా కడుపు సాలదు చెప్పడానికి అంత అంత ఉసిరే కొట్టు. థ్యాంక్ యూ తాతయ్య గారు. కలిసినందుకు ఇంత బాగా సంతోషం మాట్లాడినందుకు. మీ చాలా విషయాలు చెప్పారు మీరు నాకు. అందరూ శుభోజయంగా దేవుడిచ్చిన వరాలు ఇచ్చి నిండా నూరేళ్ళు ఆయుష్ తిరగాలి. ఆకాశం తల్లి దేవత దేవతలారా దీవించండి, మీదే బలం, మీ రక్షణ కావాలి. కింద భూదేవి నమస్కారం. సో చూసారు కదా తాతయ్య గారి ఇంటర్వ్యూ అండ్ భాస్కర్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై. యాంకర్ స్ట్రెస్ కట్టేసి కళామిందర్ ఫ్రమ్ రాజమండ్రి.